విధి ఆడిన వింత నాటకం చాలాసార్లు మనిషి బుర్రకు పట్టదు. ఇక విధిని ముందుగా ఊహించడం ఎవ్వరి తరమూ కాదు. కాబట్టి విధి ఆడిన వింత నాటకంలో మనిషి ఓ పావులా మాత్రమే మిగిలిపోతుంటాడు. ఇక సంబంధ బాంధవ్యాలు విధి నాటకంలో విచిత్ర పాత్రలు పోషిస్తే వాటి పర్యవసానం ఊహకతీతంగా ఉంటుంది. ఇలాంటి విధే ఓ తల్లి కొడుకుల జీవితాలను వెంటాడింది. చివరికి వారి సంబంధాన్నే మార్చేసింది. ఇక వాస్తవం కళ్ల ముందుకొచ్చిన తర్వాత వారి మధ్య జరిగింది ఎన్నటికీ మర్చిపోలేని చేదుగా మిగిలింది. ఇక వారి ముందు మార్గం ఒక్కటే, విడిపోవడం. ఇంతకీ విధి ఆడిన వింత నాటకం ఏంటి? ఆ తల్లి కొడుకుల మధ్య ఏం జరిగింది? వారి ముందున్న దారులు ఏంటి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ దిస్. కొన్నిసార్లు కొన్ని జీవితాల్లో ఊహించని మలుపులు అగమ్యగోచరంగా మారుతాయి. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆకులా ఉంటాయి. కానీ చివరికి గమ్యం వారి చేతుల్లో ఉండదు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదే అనుకోని పరిస్థితుల్లో ఓ తల్లి కొడుకులిద్దరూ భార్యాభర్తలయ్యారు. అదెలా సాధ్యమంటే అదే విధి ఆడిన వింత నాటకం. ఓ మహిళ తన భర్త కలిసి పేదరికంలో ఉండడం కారణంగా తమకు పుట్టిన నవజాత శిశువును వేరే వాళ్లకు దత్తతిచ్చారు. భర్త ఈ పూర్తి ప్రక్రియను దగ్గరుండి చూసుకోగా దత్తత తీసుకునేది ఎవరు, కొడుకు ఎక్కడ పెరుగుతాడు అనే విషయం తల్లికి తెలియదు. కాలచక్రంలో పెరిగి పెద్దయిన కొడుకు 21 తర్వాత అంటే 2015లో తల్లి కొడుకులిద్దరూ అనుకోకుండా కలిశారు. వారి మధ్య స్నేహం మొదలైన తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకెళ్ళింది. ఇద్దరూ హాయిగా ఉన్నారు. ఈ క్రమంలో వారికి 2016లో ఓ సంతానం, 2017లో మరో బిడ్డ పుట్టింది. అయితే పిల్లల ఫ్యూచర్ను ప్లాన్ చేసే క్రమంలో ఇద్దరూ చట్టపరమైన ప్రక్రియ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే DNA టెస్టు కూడా చేయగా అతడు తన బయాలజికల్ సన్ అని తేలింది. ఈ విషయం తెలిసి ఇద్దరు తీవ్ర భావోద్వేగానికి లోనై ఆ తర్వాత విడిపోయారు. ఈ స్టోరీని వాళ్లలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందోనని నెటిజన్స్ వర్రీ అవుతున్నారు.